ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ సహోదరి సహోదరుడా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము తప్పక మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ రోజు దేవుని జీవవాక్యము యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనము. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఐజయా చాప్టర్ 66 verse 2. These are the ones I look on with favor, those who are humble and contrite in spirit and who tremble at my word. ప్రియ సహోదరి సహోదరుడా, ఎలాంటి బలియాగము కన్నను ఉత్సవము కన్నను నీ యొక్క వ్యక్తిగత పరిశుద్ధతకు మాత్రమే దేవుడు ఎక్కువ విలువనిస్తాడు. నీవు దీనుడవై దీనురాలివై విరిగి నలిగిన హృదయముతో ఆయన వాక్యము చదువుతూ ఆయన వాక్యమునకు విధేయత కలిగి ప్రార్థించినప్పుడు ఆయన కన్నులు నిన్ను దృష్టిస్తాయి. ఆయన కృపను చాలినంతగా నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నీ సమయం, నీ బలం, నీ శక్తి సామర్థ్యాలు ధనానికి, వ్యాపారానికి, ఈ లోక వ్యవహారాలకు ఇవ్వక నీ సమయాన్ని, నీ ఏకాగ్రతను దేవునికి ఇస్తూ ప్రార్థనలో నిన్ను నీవు దహించుకునేంతగా ప్రార్థన చెయ్యి. ప్రార్థించాలన్న కట్టడను నీకు నీవే నియమించుకో. తప్పక నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడతారు. ప్రతి అపాయం నుండి తప్పించబడతావు. ప్రతి అపజయం నీకు విజయంగా మారుతుంది. సో మై డియర్ ఫ్రెండ్, ద లార్డ్ ఈజ్ నియర్ టు ద బ్రోకెన్ హార్టెడ్ అండ్ సేవ్స్ ద క్రష్డ్ ఇన్ స్పిరిట్. వినయం గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నేను నివసించుచున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈ రోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, మాకు ప్రార్థన చేయడం నేర్పించమని బ్రతిమాలు కొంచున్నాము. యేసయ్య, ఈ రోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ దీన మనస్సు గలవారై నీ వాక్యమునకు లోబడువారుగా మీ కృప దయచేయమని దయా దాక్షిణ్య పూర్ణుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.